ఒక కాలేజీలో బాల-బాలికల నిష్పత్తి 3:2 అలాగే బాలురలో 20%, బాలికలలో 25% వయోజనులు. మరి వయోజనుల కాని విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. సో, ఇప్పుడు ఒక కాలేజీలో బాల-బాలికల నిష్పత్తి ఎంతండి? 3:2. ఓకే. మరి బాలురిచ్చాడు, బాలికలిచ్చాడు. అయితే బాలురలో 20% అనేది వయోజనులు. బాలికలలో 25% వయోజనులు. అయితే బాలురలో 20% వయోజనులు అయితే 80% వయోజనులు కానివారు అవుతారు. అలాగే బాలికలలో 25% వయోజనులు అయితే 75% వయోజనులు కానివారు అవుతారు. ఓకే. అంటే ఒక సంఖ్యను 2 తెలిసిన భాగాలుగా విభజించాం. అంటే వయోజనులుగాను, అలాగే వయోజనులు కానివారుగాను మనము విడదీశాం. అంటే ఒక సంఖ్యను 2 తెలిసిన భాగాలుగా మనం డివైడ్ చేస్తే ఎవరిది వాళ్ళకి డివైడ్ చేసేవాళ్ళు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ఎవరిది వాళ్ళతో గుణించాలి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వయోజనులు కాని విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. సో, ఇందులో వయోజనులు కానివారు ఎవరు అంటే 80%, 75% ఇది మాత్రమే. సో, వయోజనులని మనకు అవసరం లేదు. సో, ఇప్పుడు ఏ నెంబర్‌తో ఆ నెంబర్‌ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు బాలురు ఎంత? 3. సో, బాలురు 3 కాబట్టి 3ని 80తో మల్టిప్లై చేస్తాము. అలాగే బాలికలు 2 కాబట్టి 2ని 75తో మల్టిప్లై చేస్తాం. అంటే 3 × 80 ఎంత అవుతుంది? 3 × 8 అంటే 240 ప్లస్ 2 × 75 అంటే 150 బై మొత్తం ఎంత అంటే 3 + 2 అనేది మొత్తం బాలికలు నిష్పత్తి కాబట్టి అంటే 5. సో, ఇప్పుడు ఏమవుతుంది? 240 ప్లస్ 150 ఎంత అవుతుందంటే 390 అవుతుంది. ఏమవుతుందండి? 390 అవుతుంది బై 5. దట్ ఈక్వల్ టు 5 ఒకట్ల 5 ఏడ్ల 35, 4 5 ఎనిమిదిల 40 అంటే ఎంత వచ్చిందండి? 78%. ఓకే. వయోజనులు ఒక గ్రామంలో మొత్తం జనాభా 5,000. పురుషుల మరియు స్త్రీల సంఖ్యలో 10%, 15% వరుసగా పెరుగుదల ఉన్నందువల్ల గ్రామ జనాభా 5,600 అయింది. అయినా పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. సో, ఒక గ్రామంలో జనాభా ఎంతండి? 5,000. ఒక గ్రామంలో జనాభా ఎంతండి? 5,000. అయితే ఈ 5,000లో పురుషుల మరియు స్త్రీల సంఖ్యలో 10%, 15% అనేది పెరుగుతుంది అన్నాడు. మరి ఇందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అనేది మనకు తెలియదు. అంటే ఒక సంఖ్యను మనము 2 తెలియని అంశాలుగా మనం విడదీసాం. అంటే ఇది 10% అన్నాడు, ఇది 15% అన్నాడు. కానీ మనకి పురుషుల సంఖ్య తెలియదు, స్త్రీల సంఖ్య తెలియదు. సో, ఒక అంశాన్ని మనము 2 తెలియని అంశాలుగా విడగొట్టాము. అప్పుడు తెలియని అంశాలుగా విడగొట్టి డివైడ్ చేయలేం. కాబట్టి ఎలిగేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఎలిగేషన్ మెథడ్‌లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి క్లియర్‌గా. సో, పురుషులు ఎంతండి? 5%. పురుషులు ఎంతమందండి? పురుషులు అలాగే స్త్రీలు. పురుషులెంత? 10%, స్త్రీలెంత? 15%. ఓకే. అంటే పురుషులు 5,000లో 10% ఎంత అవుతుందండి? 500 అవుతుంది. అలాగే 5,000లో 15% ఎంత అవుతుందండి? 15 × 5 ఎంత అవుతుంది? 75 అంటే 750 అవుతుంది. మరి 5,000 అనేది మొత్తానికి ఎంత అయింది? 5,600 అయింది. అంటే ఎంత పెరిగినట్టుగా? సో, 600 పెరిగినట్టుగా. ఓకే. దీనికి గ్యాప్, దీనికి డిఫరెన్స్ వేస్తే వస్తుంది చూడండి. 600కి 500కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. అలాగే 750కి 600కి మధ్య డిఫరెన్స్ ఎంత? 150. సో, ఇప్పుడు 2 పోతుంది. ఇది 3లా, ఇది 2లా.
సో 3:2 అంటే పురుషులు 3 పార్ట్స్, స్త్రీలు 2 పార్ట్స్. మరి 5 పార్ట్స్ మొత్తం ఎన్నండి? 5 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత అయింది? 5000 అయింది. మరి 5 పార్ట్స్ 5000 అయితే 3 పార్ట్స్ మనకు కావాలి. ఎందుకంటే పురుషుల సంఖ్య అడిగాడు కాబట్టి. కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుందండి? 3000 అనేది అవుతుంది. ఓకే. ఇది ఆన్సర్. 1100 మంది బాయ్సు, 700 మంది గర్ల్స్ ఒక పరీక్షకి హాజరయ్యారు. వారిలో 42% మంది బాయ్సు, 30% మంది గర్ల్స్ పాస్ అయ్యి ఉంటే మొత్తం మీద పరీక్ష తప్పిన వారి శాతం ఎంత అన్నాడు. సో, ఇప్పుడు 1100 మంది బాయ్స్ ఉన్నారండి. 1100 మంది బాయ్స్ ఉన్నారు. 700 మంది గర్ల్స్ ఉన్నారు. సో, ఈ రెండిటి నిష్పత్తి మనం కడితే 2 సున్నాలు 2 సున్నాలు పోతుంది. 11:7 అనేది నిష్పత్తి అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు 1100 మంది. సో, బాయ్స్‌లో 42% మంది బాయ్స్ ఉన్నారండి. బాయ్స్‌లో 42% మంది బాయ్స్ ఉన్నారు. గర్ల్స్‌లో 30% మంది గర్ల్స్ పాస్ అయ్యారు. సో, బాయ్స్‌లో 42% మంది, గర్ల్స్‌లో 30% మంది పాస్ అయ్యారు. మరి ఫెయిల్ అయినవారు ఎంత అవుతుంది? 42లో 42% అంటే ఇంక రిమైనింగ్ ఎంత అండి? 58%. ఓకే. ఇక్కడ రిమైనింగ్ ఎంత అండి? 70% ఫెయిల్ అయినవారనమాట. అయితే మనకు కావాల్సిందేంటి? మొత్తం మీద పరీక్ష ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అన్నాడు. ఇక్కడ క్లియర్‌గా ఒక సంఖ్యను అంటే ఒక అంశాన్ని 2 తెలిసిన అంశాలుగా విడగొట్టాం. అంటే ఫెయిల్ అయింది, పాస్ అయింది, ఫెయిల్ అయింది అని 2 తెలిసిన అంశాలుగా మనం విడగొట్టాం కాబట్టి ఎవరిది వారికి మనము డివైడ్ చేసేయాలి. అంటే ఏడీవీడీ కాన్సెప్ట్ ఎవరిది వారికి డివైడ్ చేసి గుణించాలన్నమాట. అంటే ఇప్పుడు నీకు పరీక్ష తప్పిన వారి శాతం అడిగాడు కాబట్టి మరి ఇది అవసరం లేదు. ఓన్లీ దీన్ని తీసుకుంటాం. అంటే 11 × 58 7 × 70. సో, ఇప్పుడేమవుతుంది? 11 × 58 ఎంత అవుతుందంటే 58 × 11 అంటే 8 అలాగే 13 అంటే 1కి 5 కలిపితే 6 638. అలాగే 7 × 70 7 × 70 ఎంత అవుతుంది? 49 అంటే 490. ఓకే. అయితే ప్లస్ నీకేం కావాలా? ప్లస్ బై మొత్తం ఎంత? 11 7 18. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడు. ఎంత అవుతుంది? 8 9 3 12 1 6 4 10 11 బై 18. సో, 6తో పోతుంది చూడండి. 6 3 18 6 1 6 5 6 8 48 మళ్ళీ 6 8 48 బై 3. మరి ఇదెంత అవుతుంది? 3 6 18 3 2 6 ఇంకా 2 మిగిలింది 2/3%. ఇది ఆన్సర్. 62 అండ్ 2/3% అనేది బట్టల వర్తకుడు సరుకులో సగం లాభాన్ని 25% లాభానికి, మిగతా సగంలో సగాన్ని 20% నష్టానికి, ఇంకా మిగిలిన దాన్ని కొన్న ధరకు అమ్మేశాడు. మొత్తం లావాదేవీలో అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. సో, ఒక వర్తకుడు మొత్తం లాభాన్ని నేను 4 అనుకున్నానండి. మొత్తం లాభాన్ని 4 అనుకుంటే సగం లాభం అంటే 2, ఇందులో ఇంకా సగం ఎంత? 2. అందులో సగం మిగతా సగంలో సగం అన్నాడు. అంటే 1 ఇంకా రిమైనింగ్ ఎంత? 1. అయితే ఇప్పుడు చూడండి. చిన్న సరుకులో సగం లాభాన్ని 20%కి అమ్మాడు. 20%కి అమ్మాడు. మిగతా సగంలో సగాన్ని 20% నష్టానికి అంటే 20% నష్టానికి 20% నష్టానికి, ఇంకా మిగిలిన దానిని కొన్న ధరకే అమ్మేశాడు. అంటే లాభము లేదు, నష్టము లేదు. అంటే 0. ఓకే. ఇప్పుడు ఏం చేసాం? ఒక అంశాన్ని మనము తెలిసిన విలువలుగా మనం డివైడ్ చేసాం. ఓకే. కాబట్టి దీన్ని ఏమవుతుందంటే మల్టిప్లై చేసేస్తాం. 2 × 20 ఎంత అవుతుంది? 40 అవుతుంది. 1 × -20 ఎంత అవుతుంది? -20 అవుతుంది. 1 × 0
0 అవుతుంది బై 4 అప్పుడు ఏమవుతుంది 20/4. 20/4 అంటే ఎంత 5%. ఓకే 5%. 20% నీరు గల ఒక ద్రవము, 30% నీరు గల రెండో రకం ద్రవము ఉన్న 10 భాగములు మొదట ద్రవంతోనూ 4 భాగములు రెండో ద్రవంతోనూ ఒక గ్లాసులో నింపితే గ్లాసులోని కొత్త మిశ్రమంలో నీటి శాతం ఎంత అన్నాడు. అంటే రెండు తెలిసిన విలువల్ని కలిపి ఒకటిగా తయారవుతుంది. కాబట్టి ఇది కూడా ఏడివిడి లాగే, అంటే ఎవరిది వాళ్ళతోటేనే. సో 20%, ఇప్పుడు 10 భాగాలండి, ఇది 4 భాగాలండి. సో 20% నీరు, అలాగే ఇక్కడ 30% నీరు. 30% నీరు. ఇప్పుడు ఏంటి ఏమవుతుంది, రెండు వేరు తెలిసిన విలువల్ని కలిపి ఒకటిగా తయారు చేస్తున్నాం. అప్పుడు చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 10 × 200 10 × 20 200 ప్లస్ 4 × 30 ఎంత 120 బై ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 14 అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది 320/14 అవుతుంది. సో 2 7ల 2 16ల, సో అంతే కదా, 16 2 160. సో 7 14, ఇంకా 14. 1000 జనాభా ఉన్న ఒక పట్టణంలో 60% పురుషులలో 20% మంది చదువుకొని ఉన్నారు. మొత్తం జనాభాలో 25% మొత్తం జనాభాలో 25% ఉంది. 25% మొత్తం జనాభాలో 25% చదువుకున్నారు. అయితే పట్టణంలో ఆడవారు ఎంతమంది చదువుకున్నారు అన్నాడు. సో ఇప్పుడు 100% అనేది మొత్తం అనేది పురుషులు మొత్తం వేసుకుంది ఇక్కడ మొత్తం. అలాగే ఇది ఏంటి పురుషులు వేసుకుందాం. మొత్తం అనేది 100%, పురుషులు ఎంత 60% అన్నాడు. ఓకే చూడండి, ఒక పట్టణంలో 1000 మంది జనాభా ఉన్న పట్టణంలో 60% మంది పురుషులు అన్నాడు. 60% పురుషులు అంటే మొత్తం 100 అనుకుంటే 60% పురుషులు. అందులో ఎంతమంది చదువుకున్నారండి పురుషులు అంట 20% మంది చదువుకున్నారు. మరి మొత్తం ఎంతమంది చదువుకున్నారు 25% చదువుకున్నారు. మొత్తం ఎంత చదువుకున్నారు 25%. అయితే నీకు పట్టణంలోని ఆడవారు ఎంత శాతం చదువుకున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు ఒక అంశాన్ని మనము తెలిసిన అంశాలుగా రెండు విడగొట్టాము. అంటే లేడీస్ మరియు జెంట్స్, అంటే పురుషులు స్త్రీలుగా రెండిట్లుగా విభగొట్టాము, అంతే కదా. కాబట్టి ఇది ఏడివిడి కాన్సెప్ట్లతో చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది 23ల, ఇది 25ల. సో ఈ రెండింటిని ఏం చేయాలా గుణించాలా, అంటే 125 అవుతుంది. ఇది 23ల 60 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మొత్తం ఇది 125, పురుషులు అనమాట 60. మరి స్త్రీలు కావాలంటే 125లో నుంచి 60 తీసి ఇవ్వాలి. అంటే 125లో నుంచి 60 తీసేస్తే ఎంత అవుతుంది 65 అవుతుంది. కానీ మనకేం కావాలా స్త్రీలు ఎంతమంది చదువుకున్నారో కావాలి. అంటే మొత్తం పురుషులంతా 5 parts, పురుషులంతా 3 parts, మొత్తం ఎంత 5. అంటే 5లో నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది 5 - 3 అంటే 2 అవుతుంది. అంటే 65/2 అవుతుంది. 65/2 అంటే ఎంత అవుతుంది 65/2 అంటే 32.5 అవుతుంది పర్సంటేజ్. ఓకే, తన ఆదాయంలో 10% పీటర్ ఆదా చేయగలిగాడు. 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయంలో వృద్ధి 20% వచ్చినప్పటికీ అంతకుముందు ఎంత ఆదా ఉండేదో అంతే మొత్తాన్ని ఆదా చేయగలిగాడు. అయితే అతని ఖర్చులో పెరుగుదల ఎంత శాతం అన్నాడు. చూడండి, ఇప్పుడు మొత్తం అనేది 100% అనుకుంటే ఆదా ఎంత చేశాడు 10% చేశాడు.
ఓకే. 90% అనేది ఖర్చు. 90% అనేది ఖర్చు. ఓకే. అక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేశాడు? ఇది 0కి 0 పోతుంది. ఇక్కడ మొత్తం ఆదాయం ఎంత? 10. సేవింగ్ ఎంత? 1. అయితే ఇప్పుడు చూడండి. అతడు 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయంలో 20% వృద్ధి. ఇది ఆదాయం కదా! ఇది ఆదాయము. ఇది వచ్చి సేవింగ్. అదే ఇది వచ్చి సేవింగ్. ఓకే. ఇప్పుడు 20% వృద్ధి అంటే 20% పెరిగింది ఇది. మరి 20% వృద్ధి అయినప్పటికీ అంతకుముందు ఆదాయం ఎంత ఉందో అంతే ఆదాయం ఉన్నది. అంటే ఇప్పుడు ఎంత ఆదాయం ఉంది? 1. అంటే ఇక్కడ కూడా అంతే ఉంది. ఎక్స్ట్రా పెరగలేదు. అంటే ఇక్కడ ఎంత ఆదాయం వచ్చినట్టుగా? 0. 1 ఉంది. అదే ఉంది. ఇంకా మెరగలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అంశాన్ని మనము ఆదాయాన్ని తెలిసిన అంశాల కంటే ఆదాయమును ఖర్చు 2 తెలిసిన అంశాలుగా విడగొట్టేసాం కాబట్టి మనము ఇదేం చేయొచ్చు? ఏడీవీడీ అంటే ఎవరి వారిని వాల్యూస్ గుణించేస్తాం. ఇప్పుడు ఆదాయాన్ని మనం ఏం చేస్తాము? గుణించాలి. అంటే 10 × 20 ఏమవుతుంది? 200 అవుతుంది. ఓకే. 200 అవుతుంది. 1 × 0 0 అవుతుంది. అయితే మనకి ఖర్చులో పెరుగుదల కావాలి. ఖర్చులో పెరుగుదల కావాలంటే మనకు ఖర్చు కావాలంటే 100లో నుంచి 10 అంటే ఆదాయాన్ని తీసిస్తే ఖర్చు వస్తుంది కదా! ఖర్చు వస్తుంది. అంటే ఇది మైనస్ ఇస్తే ఖర్చు వస్తుంది. ఖర్చులో పెరుగుదల కావాలి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇది ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే 200లో నుంచి 0 తీసేస్తాం. బై ఏమవుతుంది? 10 పార్ట్స్లో నుంచి 1 తీస్తే ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే 200/9 అంటే 200/9 అంటే ఎంత అవుతుంది? 200/9% అంటే 200/9 × 1/100. సో దీనికి 100 అంటే క్యాన్సల్. 2/9% అని వస్తుంది. 2/9 అంటే ఎంత? 2/9 వచ్చి 22.22%. ఓకే. అది ఆన్సర్. ఒక వ్యాపారస్తుడు తన సరుకులు 2/3 వంతు 20% లాభానికి అమ్మగా, మిగిలిన దాన్ని 14% లాభానికి అమ్మగా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. అంటే ఒక దాన్ని ఒక అంశాన్ని 2 తెలిసిన భాగాలుగా విడగొట్టాడు. కాబట్టి ఎవరిది దానితో గుణించడమే. సో ఇప్పుడు 2/3 అంటే 3 వంతుల్లో 2/3 అంటే ఎంతండి? 2/3 అంటే 3 2 అంటే 2/3 అంటే 3 2 ఇంకా మిగిలింది ఎంత? 1 అంటే 2 పార్ట్స్ ఎంతండి? 20% అమ్మాడు. అంటే 20% లాభం. అలాగే మిగిలింది 14% లాభానికి అమ్మాడు. అయితే నీకేం కావాలి? అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అంటే వేసే 40 అవుతుంది. అలాగే ఇది 14 అవుతుంది. సో మొత్తం ఏమవుతుంది? రెండు కూడా లాభాలే కాబట్టి ప్లస్ చేస్తాం. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. దట్ ఈక్వల్ ఎంత అవుతుంది? 54/3 అంటే ఎంత అవుతుంది? 18% ఏమవుతుంది? అది 18% అనేది అవుతుంది.